అనంతపురం జిల్లాలో ఆమె జూనియర్ ఎమ్మెల్యే గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీలో సీనియర్ నేతను ఓడించారు. ప్రస్తుత నియోజకవర్గంపై తన మార్క్ చూపిస్తున్నారు. కానీ ఆమెపై కొందరు నేతలు కక్షగట్టారా? ఏకంగా ఆమె ఇంటి ముందే క్షుద్ర పూజలకు దిగారా? ఇప్పుడు ఈ వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్ గా మారిందా? అసలు ఎమ్మెల్యే ఇంటి ముందు క్షుద్ర పూజలు ఎవరు చేశారో లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రతిపక్ష నాయకులు ఎవరైనా ప్రశ్నిస్తే వారి ఇళ్లపై దాడులు చేస్తుంది అధికార పార్టీ. అలాగే అధికార పార్టీలో కొంతమంది నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంతో వారిపై అసత్య ప్రచారాలు చేయడం, వారిపై కుట్రలు చేయడం చూస్తున్నాం. తాజాగా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ఎదురుగా క్షుద్ర పూజలు చేతబడి చేయడం అందర్నీ షాక్ గురిచేసింది. తాజాగా ఓ కారులో వచ్చిన కొందరు గుర్తు తెలియని దుండగులు అనంతపురంలోని ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి ముందుకు వెళ్లి అక్కడే క్షుద్ర పూజలు తరహాలో పసుపు రుద్దిన నిమ్మకాయలు, తెల్ల నువ్వులు వేసి ముగ్గు వేశారు. దీంతో అటుగా వెళ్లిన ఎమ్మెల్యే అనుచరులు గమనించి వెంటనే అప్రమత్తమయ్యారు. వారిని పట్టుకోవడానికి కారును వెంబడించగా అప్పటికే వారు వేగంగా అక్కడి నుండి తప్పించుకున్నారు. కారు నెంబర్ చూస్తే గుంటూరుకు చెందిన వ్యక్తి కారుగా గుర్తించారు. అయితే ఎమ్మెల్యేకు ఆ వ్యక్తులు ఎందుకు చేతబడి చేస్తున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సింగనమలలో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. అక్కడ టీడీపీ తరపున పోటీ చేసిన బండారు శ్రావణి విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి వీరాంజనేయులుపై గెలుపొందారు. గతంలో సింగనమల నియోజకవర్గం కాంగ్రెస్ కు కంచుకోట. ఆ తర్వాత వైసీపీకి అడ్డాగా మారింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన జొన్నలగడ్డ పద్మావతిని పక్కన పెట్టి జగన్ కొత్త ప్రయోగం చేశారు. ట్రక్ డ్రైవర్ వీరాంజనేయులను పోటీకి దింపారు. రాష్ట్రమంతటా ప్రచారం చేసుకున్నారు. తాను ట్రక్ డ్రైవర్ కు సీటు ఇచ్చానని, డబ్బులున్న వారికి ఇవ్వలేదని, సామాన్యులకు తమ పార్టీ పెద్దపీట వేస్తుందని పదే పదే చెప్పారు. కానీ సింగనమల ప్రజలు వైసీపీ అభ్యర్థిని ఆదరించలేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన బండారు శ్రావణికే పట్టం కట్టారు. ఇప్పుడు ఆమె తనదైన మార్క్ పాలన చేస్తున్నారు. కానీ ఇటీవల నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ మాజీ మంత్రి ఎమ్మెల్యేకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఇదిలా ఉంటే సింగనమల నియోజకవర్గంలో వైసీపీ రోజురోజుకు బలపడుతుంది. మాజీ మంత్రి సాకె శైలజానాథ్ వైసీపీలో చేరిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైసీపీ తిరిగి పుంజుకుంటోంది. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న శైలజానాథ్ అక్కడే ఉండి ప్రజా సమస్యలపై స్పందిస్తున్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో ఆయన మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2009లోనూ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే 2014లో రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన కొద్ది రోజులు ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేశారు. ఆయన ఆ తర్వాత వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు స్వీకరించారు. కానీ ఏపీలో వైసీపీకి భవిష్యత్తు లేదని ఇటీవల ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. అప్పట్నుంచి నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేస్తూ ఎమ్మెల్యేలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గర క్షుద్ర పూజలు కలకలం రేపాయి. ఈ చేతబడి ఘటనపై ఎమ్మెల్యే బండారు శ్రావణి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా తనపై ఇలాంటి మానసిక వేధింపులు జరుగుతున్నాయని, తనను భయభ్రాంతులకు గురి చేయడానికి ఎవరో తెలిసిన వ్యక్తులే ఈ పని చేశారనే అనుమానం వ్యక్తం చేశారు. కాగా కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎమ్మెల్యే బండారు శ్రావణిపై టీడీపీ శ్రేణులే పలు చోట్ల నిలదీసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సింగనమలలో ఎమ్మెల్యేకు సమాంతరంగా 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది టీడీపీ అధిష్టానం. అయితే ఎమ్మెల్యేపై చేతబడి ఎందుకు చేస్తున్నారు, ఇది ఎవరి పని అనే ఆరా తీస్తే పనిలో పోలీసులు ఉన్నారని సమాచారం. మొత్తంగా ఎమ్మెల్యే పైన క్షుద్ర పూజల వరకు వచ్చారంటే ముందు ఎమ్మెల్యే శ్రావణికి ఇబ్బందులు వస్తాయని, ఇప్పటికైనా వీటిని కట్టడి చేయాలని ఎమ్మెల్యే వర్గం కోరుతోంది.